సహోదరి సహోదరుడా, నువ్వెంత ఖరీదో తెలుసా నీకు? అనద్దు భలేవారు బ్రదర్, నా బ్రతుకు ఏముంది విలువ, ఏముంది నాకు నా బ్రతుకు విలువ, నా తల మీద 1000 రూపాయలు పెట్టిన ఎవడు తీసుకెళ్ళదు నన్ను. మా అమ్మే అంటుంది యూస్లెస్ ఫెలో. కొన్నిసార్లు భార్య అంటుంది నా భర్త ఒట్టి పనికి మాలినోడు. కొన్నిసార్లు భర్త అంటాడు నా భార్య పనికి మాలింది. పిల్లలను చూసి పేరెంట్స్ కొన్నిసార్లు అంటారు పనికి మాలినోళ్ళు ఇళ్ళు అంటే అర్థం ఏమిటి? పనికి రారు అంటే అర్థం ఏమిటి? యూజ్లెస్ అంటే అర్థం ఏమిటి? విలువ లేదో. ప్రతిదానికి ఒక విలువ ఉంది. ఉపయోగపడే ప్రతిదానికి ఒక విలువ ఉంది. ఉపయోగం లేని దానికి విలువ లేదో. ఈరోజు నీ జీవితము విలువ లేని జీవితంగా నువ్వు భావిస్తున్నావు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు అనుకుంటున్నావు నీకు విలువ లేదని, కానీ బైబిల్ సెలవిస్తుంది నీకు విలువ ఉంది అని. ఎంత బ్రదర్, ఎంత ఉంటుంది నా రేటు, ఎంత ఉంటుంది నా కాస్టు, ఎంత ఉంటుంది నా ప్రైజు? అర్థం చేసుకో ఫ్రెండ్. నువ్వు పాపిష్టి పనులు చేసి సైతానికి దొరికిపోయావు. నువ్వు నీ సొంతం కాదు. వాస్తవంగా నువ్వు దేవుని వాడివి, దేవుని సంబంధివి. ఆ దేవుడు నీలో ఉన్నట్లయితే నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించేవాడివి. కానీ ఆ దేవుణ్ణి నీ పాపిష్టి క్రియలు నీ హృదయంలోకి తీసుకొచ్చి దేవుని బయటికి గెంటేశావు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనగా, పాపము చేయు ప్రతివాడు ఆ పాపమునకు కారకుడైనటువంటి సాతానుకు దాసుడు, బందీ, బానిస. పాపము చేసే నువ్వు సాతానుకు బానిసయ్యావు. ఎవరు నువ్వు? దేవుని వాడివి. ఎందుకని? దేవుడు నిన్ను సృష్టించాడు. ఏమయ్యావు? సాతానుకు బందీవయ్యావు. సైతాను బంధించేశాడు. నువ్వు దేవుని చేత సృష్టించబడ్డావు. నిన్నేమో సైతానుగాడు వాడి యొక్క పాపిష్టి క్రియల చేత బంధించి పడేశాడు. నువ్వు చేసిన పాపిష్టి క్రియలను బట్టి ఈరోజు నువ్వు తల్లడిల్లిపోతున్నావు. చేసిన పాపిష్టి పనుల వల్ల ఈరోజు నీకు దాపరించిన నష్టాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, రోగాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అవమానాలను బట్టి ఈరోజు తల్లడిల్లిపోతున్నావు. అది చూసి సైతాను తెగ సంతోషిస్తూ ఉన్నాడు. నీ కష్టాన్ని చూసి, నీ ఏడుపును చూసి, నీ బాధను చూసి, నీ వ్యాధిని చూసి సైతాన్ నవ్వుతున్నాడు. కానీ ఎవరు బాధపడుతున్నారో తెలుసా? ఎవరు జాలి పడుతున్నారో తెలుసా? నిన్ను సృష్టించిన నీ దేవుడు. అయ్యో, నా చేతులతో సృష్టించుకున్నా, నా రూపంలో సృష్టించుకున్నా, నన్ను కాదని చెప్పి తన జీవితాన్ని నాశనం చేసే సైతాను గాడికి చోటిచ్చాడు. ఆ సైతానేమో బంధించి పడేశాడు.